బాస్ సీజన్ 9 ఈ వారం కింగ్ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో కళ్యాణ్ దుమ్ము దులిపేశారట. కళ్యాణ్ హౌస్లో నీవు అందరితో బాగా ఉంటావు కదా, ఈ వారం మొత్తం తనూజని ఎందుకు అవాయిడ్ చేసావని ప్రశ్నించారట. ఆ మాటకి కళ్యాణ్ సైలెంట్గా ఉంటే కింగ్ నాగార్జున గారు సీరియస్ అవుతూ, ఇక్కడ నేను అడిగే ప్రశ్నలకు సైలెంట్గా ఉంటే కుదరదు, నువ్వు సమాధానం చెప్పి తీరాలి. అసలు ఏం జరిగింది, నువ్వు ఈ మనసులో ఏ ఆలోచన ఉంది అన్నది చెప్పు అంటూ కింగ్ నాగార్జున గారు అడగడంతో ఇక మౌనంగా ఉన్న కళ్యాణ్ కాస్త నోరు విప్పి హౌస్లో అంటే లాస్ట్ వీకెండ్లో నాకు ఏదైతే వీడియోస్ చూపించారో మాధురి గారు కానీ రమ్య గారు కానీ మాట్లాడిన మాటలు నాకు తనుజాతో మాట్లాడటానికి ఇబ్బంది కలిగించాయి. నేను అబ్బాయిని, నా విషయం పైన బయట ఎలా పోర్ట్రే అయినా సరే పర్వాలేదు, కానీ తనుజ అలా కాదు, ఒక అమ్మాయి. ఒక రియాలిటీ షోలో తప్పుగా మాట్లాడితే బయట దాన్ని ఎలా పోర్ట్రే చేస్తున్నారు అన్నది నా భయము. ఒకవేళ తనుజని బయట ఏమైనా నా వల్ల బ్యాడ్ చేస్తున్నారా ఏంటి అనే భయంతోనే సార్ నేను తనుజతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను, అంతే తప్ప నాకు తనపైన ఏం కోపం లేదు. అంటే మరి ఎందుకు నామినేట్ చేయాలి అనుకున్నావు కళ్యాణ్ అని ప్రశ్నించారట కింగ్ నాగార్జున గారు. అయితే నాకు నామినేషన్ విషయానికి వస్తే ఇక తనుజ ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నావు, ఎక్కువ బాండింగ్స్ పెట్టుకుంటుంది, ఆ బాండింగ్స్ వల్ల నువ్వే ఎఫెక్ట్ అవుతున్నావు అని చెప్దామనుకున్నానే తప్ప తనపైన నాకెప్పుడూ కోపం లేదు. ఈ హౌస్లో నేను ఆట ఆడుతున్నాను, ఈరోజు నాకంటూ బిగ్ బాస్ హౌస్లో ఒక జర్నీ ఉంది అంటే దానికి ఖచ్చితంగా తనుజ కారణం అని అనుకుంటాను సార్. ప్రియా, శ్రీజ వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు నేను ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయాను. ఆ టైంలో నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన పర్సన్ అంటే తనుజ. తనుజ కోసం నేను ఎప్పుడూ స్టాండ్ తీసుకుంటాను, నాకంటే ఎక్కువగా తన కోసం ఆలోచిస్తాను సార్ ఈ హౌస్లో అన్నట్టుగా కళ్యాణ్ తన మనసులో ఉన్న మాట చెప్పాడు. ఇక అప్పుడు కింగ్ నాగార్జున గారు, విన్నావు కదమ్మా తనుజ, ఇక ఎవరు కళ్యాణ్ మనసులో ఏముంది అన్నది, ఇప్పటికైనా మీ దూరాన్ని తగ్గించి ఆటపైన ఫోకస్ చేయండి అంటూ క్లారిటీ ఇచ్చారట కింగ్ నాగార్జున.